బొమ్మలాగా నమ్మేసి చివరికొచ్చి అలా బోర్లా పడిపోయావు. ఎలా ఉంది ఈ ఆనంద భైరవి దెబ్బ? ఏ అనన్య, ఏదో ప్లాన్ చేసి యానివర్సరీని ఆపేద్దామని వెర్రి కలలు కంటే అది ఈ ఆనంద భైరవి ముందు వర్కౌట్ అవుతుందనుకున్నావా? సెలబ్రేషన్ గ్రాండ్ గా సక్సెస్ అవుతోంది ఇక్కడ. కావాలంటే ఫోటో పంపిస్తా. అత్తయ్య గారు, పాలు. అమ్మా, ఇదిగోండి పాలు. అత్తయ్య గారు, ఏంటి చూస్తున్నావు? నేనిప్పుడు నిన్ను నిన్న మొన్నట్లాగా చూడట్లేదు. అది నీకు ఏమన్నా అర్థమవుతోందా? నువ్వు సమీర విషయంలో ఏ తప్పు చేయలేదు.
మన ఇద్దరి పెళ్లి జరగటంలో కూడా నువ్వు చేసిన మ్యానిపులేషన్ ఏమీ లేదని అర్థమైంది. నీ పట్ల నిజం తెలియక ప్రవర్తించిన తీరు వెరీ బ్యాడ్. అది తలుచుకుంటేనే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో సారీ. ఏంటలా చూస్తున్నావు? తప్పులు డైరెక్ట్గా చేసి సారీ మాత్రం ఫోటోకి చెప్తున్నారనా? నీకు డైరెక్ట్గా చెప్పడానికి మనసులో ఏదో అడ్డొస్తోంది, చెప్పలేకపోతున్నాను. బట్ కరెక్ట్ టైం చూసి చెప్తాన్లే, నువ్వేం ఫీల్ అవ్వకు, సరేనా? అయినా ఒకప్పుడు నువ్వంటే నాకు చాలా కోపం, కానీ ఇప్పుడు నీ వ్యక్తిత్వానికి మంచితనానికి నేను అభిమానినైపోయాను. నిన్ను చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే ఉంది. అంటే మనసులో నాకింత ఫీల్ ఉంది అంటున్నాను అంటే ఇదేదో ప్రేమనో మరో ఉద్దేశంగానో అనుకోకు. ఏవండి? ఏవండి, కాఫీ అక్కడ పెట్టు. చల్లారిపోతుందండి, తాగండి. తాగుతాన్లే, అక్కడ పెట్టు. తీసుకోమంటున్నాను కదండి. ఎడం చేత్తో తీసుకుంటారేంటి కొత్తగా? ఆ, కొత్తగా ఉంటుందని. ఏవండి, అక్కడ నా ఫోటో ఉండాలి కదా? ఆ, 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 అవును, ఉండాలి కదా. ఏమైంది?